ఈరోజు చాలా వంటలు పెట్టుకున్నానండి నేను. ఇవిగోండి పాలు. నేను ఈ పాలే వాడతాను. ఈ పాలలోంచే అంతంత వెన్న వస్తుంది. ఇప్పుడు పాలు కాస్తున్నా. ఫ్రూట్ కస్టర్డ్ చేద్దామని కర్బూజాతో. అందరూ చేసుంటారులే, కాకపోతే ఇది నా స్టైల్లో చేస్తాను. వీడియో పెడతాను చూడండి. పాలన్నీ కాసేసి మొత్తం 4 ప్యాకెట్స్ తీసుకొచ్చిన. 2 లీటర్స్ వేసేయను. కాసేసి ఫస్ట్ మీగడ తీసేస్తా. మీగడ తీసేసామనుకోండి మనకి వెన్న వస్తుంది, నెయ్యి వస్తుంది. ఇది ఇలాగ అవుతూ ఉంటే ఈ లోపల ఫిష్ కర్రీకి రెడీ చేసుకుంటాను. ఈరోజు వీడియోలు పెద్దవి ఉంటాయి, ఏమనుకోకండి, భరించండి, చూడండి. కానీ నేను చేసినట్టుగా చేయండి. ఈ కర్రీ కానీ ఏమంటారు, ఈ ఫ్రూట్ సలాడ్ కానీ, దీన్ని ఏమంటారో తెలీదు, ఇట్లా అనేస్తున్నాను. మిస్టేక్లు వస్తే అడ్జస్ట్ అవ్వండి, అంతే. పాలు కాసేసి ఇది కూడా కావాలండి, కస్టర్డ్. నేను సగ్గుదానా నానబెట్టలేదు, అవి నానబెట్టాలి. సబ్జాలు నానబెట్టలేదు, అవి నానబెట్టాలి. మీకు చూపిస్తాలేండి, చూపించే చేస్తా, ఓకేనా. ఈ కప్పు నిండా సగ్గుబియ్యం, కొంచెం ఫుల్కి కొంచెం తక్కువ. ఇది ఏమంటారు, ఇది సబ్జాలు. ఇవి చూడండి, సబ్జాలు. ఇవేమో సగ్గుబియ్యం. ఈ 2 నానబెట్టేసుకుందాం. ఈరోజు ఇంత పని ఎందుకు పెట్టుకున్నానో నాకే అర్థం కావట్లేదండి. ఒక 2 రోజులు ఆగి చేసుకోవచ్చు కదా. ఈరోజు ఫిష్ కర్రీ వండాను. నిన్నటి వరకు బాగాలేదు, పడుకున్నాను. మరి ఈరోజు కూడా కొద్దిగా పడుకోవచ్చు కదా, రెస్ట్ తీసుకోవచ్చు కదా. ఇంత పని పెట్టుకున్నాను చూడండి. 2 లీటర్లు పాలు కాసుకుని పెట్టుకున్నా. ఇవి చల్లారాలి. సగ్గుబియ్యం నానబెట్టి పెట్టుకున్నా, సబ్జాలు నానబెట్టి పెట్టుకున్నా ఫ్రూట్ సలాడ్ చేయడానికి. ఒక్కదానికి ఇన్ని అవసరమా అని అనుకోవచ్చు మీరు. కాదు, నేను ఒక్కదాన్ని తినను, నాకు అలవాటు లేదు కూడాను. పెడతానండి, ఎవరికొకరికి ఉంటారు కదా, పెడతాను. కస్టర్డ్ పౌడర్ మర్చిపోయానండో, షుగర్ మిక్సీ పట్టాలి. స్టవ్ ఆన్ చేశానండి. స్టవ్ ఆన్ చేసి వాటర్ పోసుకుని ఇట్లా ఈ గిన్నె పెట్టుకోవాలి. సగ్గుబియ్యం నానబెట్టుకున్నాం కదా, పెద్ద సగ్గుబియ్యం అయితే బాగుంటాయి. కానీ నాకు ఇప్పుడు అంత ఓపిక లేదు, అంత ఎక్కువ టైం పెట్టుకునేటంత ఓపిక లేదు. అందుకని ఇట్లా పెట్టుకుంటున్నా, ఓకేనా. ఇది కొంచెం మూత పెట్టేసి కుక్ చేద్దాము. ఒక 10 మినిట్స్ అట్లా బాయిల్ అవనిద్దామండి స్టీమ్ మీద. ఇది కట్ చేసుకుందామండి. కట్ చేసుకుని మిక్సీ పట్టుకుందాం. అన్ని చేతులు జారుతున్నాయి ఎందుకో. ఇవి పడేయటం ఎందుకండి, తీసుకుని బయట కొనుక్కుంటున్నాం కదా మనం. ఇవన్నీ కొనుక్కుంటున్నాం ఇప్పుడు, పుచ్చగింజలతో సమితి కొనుక్కుంటున్నాం. అది ఇవన్నీ తీసుకుని పక్కన పెట్టుకుందాం. ఇట్లా తీసేసుకుని పెట్టేసుకుందాం. ఇట్లా స్పూన్తో తీసేసుకుంటే వచ్చేస్తుందండి అంతాను. ఇది చాలా పెద్ద కాయ, ఇంత 2 కిలోను 2.5 ఉంది. చాలా పెద్ద కాయ ఇది. ఇంత క్లీన్గా తీసేసుకున్నాక కొద్దిగా తీసుకుని సపరేట్గా పెట్టుకుందాం. మిగతాది మిక్సీ పట్టేసుకుందాం, ఓకేనా.
లేదు చూడండి. నాకు ఒక దెయ్యం ఉన్నదండి, ఒక్కతే దెయ్యం ఉంది. ఆ దెయ్యం ఇంక మామూలు రేంజ్లో పడదు నా మీద పెట్టకపోతేని. నా కోసం ఏం అట్లా దాసి ఉంచదు, కానీ నేను దాసి ఉంచాలని ఎక్స్పెక్ట్ చేస్తుంది. ఇది ఎంతవరకు కరెక్ట్ చెప్పండి? 10 గంటలకైనా సరే వచ్చి తింటాను, పెట్టు పక్కన పెట్టు అంటుంది. కర్బూజా తీసుకున్నాం కదా, ఇవన్నీ మిక్సీ పట్టేసుకుందాం.